కొత్తపల్లి వాటర్ ఫాల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ గురించి మొత్తం చూపించడం జరుగుతుంది. మన పార్ట్ 1, పార్ట్ 2 మినుములూరు వాటర్ ఫాల్స్ చూపించడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 3 కిందన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎంట్రీ టికెట్ తీసుకుని మనం లోనికి వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఎంట్రింగ్ ఎలా ఉంటుంది, టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఎంట్రింగ్ ఫీజు ఏమో 50 రూపీస్ ఉంటుంది. స్టార్టింగ్ ఎంట్రింగ్ ఈ బోర్డు వస్తుంది, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని. పెద్ద గేటు అవి పెట్టారు సెక్యూరిటీ కింద. ఆ గేట్ నుంచి కొంచెం లోనికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఈ బోర్డు కూడా ఉంటుంది. అలా లోనికి వెళ్ళే కొలది కూడా చుట్టూ ఉన్న డెవలప్మెంట్ చాలా బాగా చేశారు. మనం చూడడానికి లొకేషన్ ఒక ఊటీలాగా ఉంటుంది. మొత్తం చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఇది లోనికి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్న ఎంట్రింగ్ అనమాట. ఇప్పుడు ఈ స్టెప్ నుంచి ఇలా దిగుతూ ఉంటే వాటర్ ఫాల్స్, ఇంకా అలా మనం వాటర్ ఫాల్స్ చాలా దగ్గరికి వెళ్తూ ఉండొచ్చు. స్టార్టింగ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ అవి తీసుకోవడానికి మనకు లొకేషన్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. వాటర్ ఫాల్స్ స్టార్టింగ్ ఇది. స్టార్టింగ్ మెట్ల దగ్గరనే ఇక్కడ ఇంకా కిందకు ఉంది. ఇది స్టార్టింగ్ మాత్రమే. వాటర్ చూస్తున్నారు కదా, ఇక్కడ స్లోగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ స్లోగా వస్తుంది. ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ హైలైట్ ఏంటంటే బ్రిడ్జ్ అవి ఉండడం చాలా హైలైట్. ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఏవైనా అదే మన బర్త్డే కానీ లేదంటే ఏదైనా మ్యారేజ్ షూట్ ఏదైనా పెట్టుకోవడానికి కూడా హైలైట్గా ఉంటుంది. ఇక్కడ సూపర్గా ఉంటుంది. ఒక సినిమా లొకేషన్ ఎడిటింగ్ లేకుండా సినిమా లొకేషన్ అన్నట్టుగా హైలైట్గా ఉంటుంది. మనం ఏదైనా మ్యారేజ్ షూట్ అది చేసుకోవడానికి. మా వాళ్ళు అప్పుడే ఫోటోలు తీయేస్తున్నారు. ఫొటోస్ తీసుకోవడానికి అయితే సూపర్ ప్లేస్ ఇది. కానీ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా హైలైట్గా ఉంటుంది. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య నుంచి వాటర్ అలా పారుతూ ఉంటాయి. ఒక ఊటీలాగా చల్లగా, చాలా చల్లని గాలి వస్తుంది. ఎంత ఎండ ఉన్నా సరే చాలా చల్లగా ఉంటుంది ఈ ప్లేస్. చూస్తున్నా కదా, ఇంకా అలా కిందకి దిగే కొలది చాలా ఏముంటుంది. చుట్టూ వాతావరణం, ఆ లోగో కొత్తపల్లి లోగో, వాటర్ కంచు సూపర్ ఎక్సలెంట్గా పారుతుంది. ఆ చెట్లు, కొండల మధ్య చల్లని వాతావరణం ఎంజాయ్ చేయడానికి అయితే ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఇక్కడ స్లో వస్తుంది వాటర్. ఇది స్టార్టింగ్. ఇక్కడ నుంచి కిందకి దిగే కొలది ఇంకా ఫాస్ట్ అవుతూ ఉంటుంది. దీని మీద బ్రిడ్జి కట్టడం బాగా డెవలప్మెంట్ చేశారు. లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది వెళ్ళడం నేను ఫస్ట్ టైము ఈ ప్లేస్కి వెళ్ళడం. ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయం కూడా చాలా బాగుంది. వాష్రూమ్స్ కానీ ఏవైనా సరే ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. మన కింద దిగే కొలది ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టెప్స్, డ్రిల్స్ అన్నీ ఉండడం కూడా సేఫ్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం స్లో దిగాలి, ఎందుకంటే ఏమైనా జారిపడినా సరే చాలా ఇబ్బంది. డైరెక్ట్ కిందకే. ఇంకా చూస్తున్నారు కదా, అక్కడికంటే ఇక్కడ కొంచెం బాగుంటుంది. ఇంకా కొంచెం వెళ్ళే కొలది దగ్గర అవుతూ ఉంటాం వాటర్ ఫాల్స్ అలాగా. ఇక్కడ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు చాలా మంది. ఫొటోస్ తీసుకోవడానికి అయితే సూపర్ ప్లేస్ ఇక్కడ. ఇతను వచ్చేసి ఇక్కడ వాటర్ ఫాల్స్ డేంజర్ ప్లేస్కి వెళ్ళకుండా ఆపడానికి, అంటే విజిట్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళకూడదని చెప్పడానికి ఒక పర్సన్ పెట్టారు. వాటర్ ఫాల్స్ కానీ చాలా హైట్లో ఉంటుంది. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. ఇంకా వాటర్ ఇక్కడ పైనుంచి మనం ఇందాక పైనుంచి చూసాం కదా, ఆ పైనుంచి అలా కిందకి దిగాను. మీకు ఇందాక చెప్పాను కదా డేంజర్ ప్లేస్ అని. ఈ ప్లేస్కి ఎక్కకూడదు. ఇది ఏంటంటే జారిపోయి పడడం అది రెండు రెండు మూడు ఇన్సిడెంట్లు అలా జరిగాయంట. అందుకే ఆ పర్సన్ పెట్టడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కాల్ జారిందా దెబ్బలు చాలా గట్టి తగులుతాయి. చూస్తున్నాం కదా, అలా కిందకి దిగాలి.
ఈ మధ్యలో ఎక్కడ మనం స్నానం చేయడానికి అవ్వదు. డైరెక్ట్‌గా ఇంక కిందకి దిగాలి. అవి మామూలు ఫోటోస్ తీసుకోవడానికి మాత్రమే. మనం స్నానం చేసే ప్లేస్ దగ్గరికొచ్చాం. ఇగో మీకు చెప్పాను కదా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కట్టడం, ఆ స్టెప్స్ అవి బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంటది కూడా లొకేషన్ అంతాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా జరిగింది. స్నానం చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందరూ వచ్చే వరకు ఆగారు. మిగతా వాళ్ళు ఇంకా కొంచెం వెనకాల ఉన్నారు. ఫొటోస్ అవి తీసుకుంటున్నారు కదా దానివల్ల. ఈ లోపుని ఇది అంతా షూట్ చేసి మీకు చూపించాలి కదా అని చెప్పేసి అలా నెమ్మదిగా తీసుకుంటూ వస్తున్నాము. ఈ వాటర్ చూసారు కదా అలా ఇంకా ఇంకా కిందకి వెళ్తుంది వాటర్. అంత పైనుంచి మనం ఇందాక పైనుంచి తీసాం. ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళినందుకు వాటర్ వేయి చూడండి. అలా కిందకి వెళ్తూనే ఉంటుంది వాటర్. మా వాళ్ళు చూపించడానికి ట్రై చేస్తున్నారు. కానీ వెళ్ళే కొలది మాకు భయం వేసి ఇంకా మళ్ళీ వెనక్కి వస్తాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూడవాలి చాలా కిందకి వెళ్తుంది వాటర్. డైరెక్ట్గా కిందకి ఇంకా కన్నల వీరు సల్మాన్ ఖాన్ కూడా చూపించడానికి వచ్చాడు. వాటర్ చూస్తున్నా కదా వాటర్ అలా ఇంక డైరెక్ట్ కిందకి వెళ్ళిపోద్ది. ఇంక వెనక్కి వచ్చి స్నానం చేయడం జరుగుతుంది. మేము కూడా అందరం ఒక దగ్గరికి వస్తాం స్నానం చేసేద్దాం అని చెప్పేసి. సూపర్ ఎంజాయ్మెంట్, మామూలు ఎంజాయ్మెంట్ కాదు. చాలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఫ్రెండ్స్తో ఇలా బయటకు రావడం జరిగింది. ఎంజాయ్ చేయడం చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నది. కానీ వీళ్ళైతే మంత్లీ ఒకసారైనా సరే వీళ్ళు బయటకు వెళ్తారు. నన్ను సరే ఇంక రా ఎందుకని చెప్పేసి నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది మీకు. చూస్తున్నారు కదా ఫుల్ ఎంజాయ్మెంట్ మామూలు కాదు. టూర్లో చాలా హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ బాగా బాగా జరిగింది. వెళ్ళిన ప్రతి వాటర్ ఫాల్ దగ్గర చాలా హైలైట్గా ఉంటుంది. చుట్టూ వాతావరణం, కొండలు, నీరు అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాతావరణం కూడా మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. చూస్తున్నారు కదా మామూలు డ్యాన్స్ కండ్లు చూపించడం అది మామూలు రచ్చ కాదు. చాలా బాగుంటుంది. మనం పీస్ఫుల్గా ఉండడానికి ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడానికి ఏదైనా రూమ్ తీసుకొని వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాం. ఫొటోస్ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని ఇంక వెళ్ళిపోవడమే. చూస్తున్నా కదా బయటకు వచ్చాం. మొత్తం అన్నీ అయిపోయి అక్కడ వాటర్ ఫాల్స్ మొత్తం అన్నీ చేసి ఇంకా డైరెక్ట్ బయటకు వచ్చడం జరిగింది. నెక్స్ట్ రూమ్ తీసుకొని నైట్ స్టే అక్కడ ఉండడం జరుగుతుంది. మళ్ళీ మార్నింగ్ వేరే ప్లేస్ వెళ్ళడం జరుగుతుంది. రూమ్ తీసుకున్నాము ఇక్కడ అయిపోయాక మార్నింగ్ వేరే ప్లేస్కి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.